ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే అక్టోబర్ 1వ తేదీన అంటే ఈరోజు టీటీడీ వారు కొన్ని రకాలైన దర్శనాలను రద్దు చేశారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే సెప్టెంబర్ 30వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 66,986 మంది భక్తులైతే దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 26,163 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 5,05,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఇక ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి తిరుమల కొండపైన టీబీసీ వరకు క్యూ లైన్లు అనేది వ్యాపించి ఉన్నాయి. అంతవరకు కూడా భక్తులు వేచి ఉన్నారండి. దీన్ని బట్టి భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు దర్శనానికి మొత్తం 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. అంటే దాదాపుగా ఒక రోజు మొత్తం మీరు క్యూ లైన్లో ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు దసరా సెలవులు రేపటి నుంచి మొదలు కాబోతున్నాయి కాబట్టి భక్తుల యొక్క రద్దీ అనేది దీనికంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. దసరా సెలవులలో చిన్న పిల్లలు ఉన్నవారు, అలాగే వయోవృద్ధులు దర్శనానికి వచ్చేటప్పుడు కొద్దిగా ఆలోచించుకొని రండి. ఎందుకంటే భక్తుల యొక్క రద్దీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. దసరా సెలవులు పూర్తయ్యేంత వరకు కూడా రద్దీ అనేది తగ్గదు, ఇలాగే ఉంటుంది. దీన్ని బట్టి మీ యొక్క దర్శనాన్ని మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు టీటీడీ వారు ఈరోజు కొన్ని రకాలైన దర్శనాలను రద్దు చేశారండి. అవి ఎందుకు అంటే అక్టోబర్ 1న అంటే ఈరోజు తిరుమల ఆలయంలో బ్రహ్మోత్సవాల కోసం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని చేస్తున్నారు. అంటే ఆలయాన్ని మొత్తం శుభ్రం చేస్తారండి. దాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని అంటారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి తిరుమల కొండపైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి కాబట్టి బ్రహ్మోత్సవాల కోసం ఈరోజు మొత్తం ఆలయాన్నంతా శుభ్రం చేసి నీటితో కడుగుతారండి. అందుకోసం కొన్ని రకాలైన దర్శనాలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. అవేంటంటే ఈరోజు మంగళవారం కాబట్టి శ్రీవారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన సేవ జరుగుతుంది. దాన్ని అలాగే విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. ఈరోజు ఎవరికైతే విఐపి బ్రేక్ దర్శనం ఉంటుందో, అలాగే అష్టదళ పాదపద్మారాధన సేవ ఉంటుందో వారికి ఆ సేవ కానీ దర్శనం కానీ ఉండదు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించారు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు నవంబర్ 22వ తేదీకి 300 రూపాయల దర్శనం టికెట్ ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. అన్ని రకాల దర్శనం టికెట్లు 300 రూపాయల దర్శనం టికెట్ కూడా డిసెంబర్ నెల వరకు పూర్తిగా విడుదల చేసేసారండి. అన్నీ ఫుల్ అయిపోయాయి. డిసెంబర్ వరకు కూడా మీరు తిరుమల దర్శనానికి వెళ్ళాలంటే మీకు ఫ్రీ దర్శనం కానీ సర్వ దర్శనం కానీ ఈ 2 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతా అన్ని రకాల దర్శనం టికెట్లు 300 రూపాయల దర్శనం టికెట్ కూడా డిసెంబర్ నెల వరకు విడుదల చేసేసారు. అన్నీ ఫుల్ అయిపోయాయండి. ఈ అక్టోబర్ నెల చివరి వారంలో జనవరి నెలకు సంబంధించిన అన్ని రకాల దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారు. అలాగే మేడం అలిపిరి మెట్టు ద్వారా వెళ్ళే వారికి దర్శనం టికెట్స్ ఇస్తున్నారా అని అడిగారండి. అవునండి, ఇస్తున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళాలనుకునే భక్తులకు
కిందనే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. ఈ టికెట్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలి. అయితే మీరు ముందు రోజు రాత్రి నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో టికెట్స్ ఇచ్చే క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా దర్శనం టికెట్లు అనేవి దొరుకుతాయండి. ఎందుకంటే తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల్లోపే దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. ఈ విధంగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు. ఈ సర్వదర్శనం టికెట్లు తీసుకొని వెళ్ళిన వారికి దర్శనానికి ప్రస్తుతం 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఇంకొకరు, ఇప్పుడు దివ్య దర్శనం టికెట్స్ ఇస్తున్నారా అని అడిగారు. లేదండి, ఒకప్పుడు కాలినడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టికెట్లను ఇచ్చేవారు. ఇప్పుడు నడక మార్గంలో వెళ్లే భక్తులకు లేదా వెహికల్స్లో వెళ్లే భక్తులకు అందరికీ కూడా సర్వదర్శనం టికెట్లను మాత్రమే టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.